దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేంటి అంటే, మరి మెస్సియా మినిస్ట్రీస్ ద్వారా మెస్సియా మందిరములో 7 దినాల ఉపవాస కూడికలను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి, దేవుడిచ్చిన మహాకృపతో ఈ కూడికల్లో ముందుకు వెళ్తా ఉన్నా. ప్రభునంతులరా, మరి ఈ కూడికల కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభునంతులరా, మరి ఈ ఫిబ్రవరిలో 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ కూడికలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. మరి 16 నుంచి 22 వరకు, 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నంతో ఈ కూడికలు ముగించబడతాయి. పునరుద్ధాన పారాధన స్తుతి కూడిక రోజుతో మరి ఈ ఉపవాస కూడికలు ముగించబడతాయి. ప్రభునంతులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. వారు పాపాలు ఒప్పుకున్నప్పుడు వారి పాపాలను వారు క్షమించాడు, వారిని పరిశుద్ధపరిచాడు. మరి వారి యొక్క కష్ట సమయంలో, ఆపద సమయంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. కొన్ని అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అసలు ఇక ఏం చేయాలో తెలియక పాలుపోక బహుశ్రమల్లో బాధపడుతున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపించి వారి ఉపవాస ప్రార్థనను బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరిగించాడు, విజయాన్ని ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రభునంతులరా, గతంలో కూడా మా మెస్సియా మందిరం ద్వారా మేము ఉపవాస కూడికలు మరి నడిపించుకున్నప్పుడు దేవుడు మా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించాడు. అందులో భాగంగానే మరలా ఈ 2025వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో 16వ తేదీ నుండి వారం దినములు 7 దినాల ఉపవాస కూడికలు ప్రారంభం చేస్తున్నా. మరి రాలేనటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ మీకు అందుబాటులోకి వస్తుంది. చక్కగా లైవ్లో మీరు ఏకీభవించవచ్చు. ప్రార్థన చేయండి, ఏకీభవించండి. మీ యొక్క ఆశలన్నిటినీ దేవుడు తీర్చి తృప్తిపరుస్తాడు. మీ అవసరతలన్నిటినీ తన నామ మహిమైశ్వర్యంలో ఆయన తీర్చి నడిపిస్తాడు. మీ బంధకాలు విడిపించబడే అద్భుతమైనటువంటి రోజులు ఇవి. మీరు గొప్ప కార్యాలు చూసేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఇవి. కాబట్టి ఏకీభవించి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. కూడికలకి ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా దేవుడు తన కృపలో ఈ కూడికలు నడిపించినట్లుగా మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని, మా టీం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. 7 దినాల ఉపవాస కూడికలు మనందరం ఏకీభవించి కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు వెళదాం. దేవుని కృపలో దేవుడిచ్చేటటువంటి విజయాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మాకు మనందరికీ దయచేయాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవనదిని నా హృదయములో